టు మై ఛానల్. ఈరోజు బ్లాగ్ వచ్చేసి సద్దుల బతుకమ్మ ఎలా చేస్తున్నారు ఏంటి అనేసి నేను ఈ వీడియోలో మొత్తం చూపించబోతున్నాను. మీరు మాత్రం వీడియో స్కిప్ చేయకుండా మొత్తం చూసేయండి. తెలంగాణ ఆడపడుచులందరికీ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు. దగ్గర స్టార్ట్ అయిపోయింది, నేనే ఇంకా లేట్ అయ్యాను. సో రెడీ కూడా అయిపోయాము, బతుకమ్మ రెడీ చేశాను అండ్ ఆ వీడియో కూడా చూసేయండి. వన్స్ మనకు వచ్చి ఆపర్చునిటీ మనం మిస్ చేసుకోం కదా. సో ఈరోజు రచ్చ చించేద్దాం. సద్దుల బతుకమ్మ ఫైనల్ డే కాబట్టి ఇది మేము సత్తుపిండితో చేసాము. ప్రసాదం సత్తుపిండితో పెడతారు. సో సత్తుపిండితో కలిపి ఒక 3 టైప్స్ ఆఫ్ స్వీట్స్ చేసాము అండ్ ఇందాక మీకు చూపించాను కదా, అదే అనమాట. అండ్ అక్కడికి వెళ్ళాక ఏమేమి జరుగుతుంది, ఎలా ఉంటుందో నేను మీకు ఈ వీడియోలో మొత్తం చూపించిపోతున్నాను. నేను మా మమ్మీ ఇద్దరం కలిసి బతుకమ్మ చేయడం స్టార్ట్ చేసాము. అండ్ ఫస్ట్ మా మమ్మీకి చెప్పాను స్టిక్స్ అన్నీ కూర్చేసాయి ఫ్లవర్స్ కన్నీ, తర్వాత నేను స్టార్ట్ చేస్తాను అనేసి. మనకి ఎవరో ఒకరుండి హెల్ప్ చేస్తూ ఉంటే మనం ఫాస్ట్గా వర్క్ కంప్లీట్ చేసుకోవచ్చు. సో మా మమ్మీ నాకు హెల్ప్ చేశారు. మేము ఈవినింగ్ టైంలో బతుకమ్మ చేస్తున్నాము. ఇప్పటికీ చాలా లేట్ అయిపోయింది. ఫ్లవర్స్ కూడా మా పిన్ని వాళ్ళు తోటేశారు. వాళ్ళ దగ్గర నుంచే మేము ఫ్లవర్స్ తెచ్చుకున్నాము. అవి వచ్చేసరికి లేట్ అవ్వడంతో బతుకమ్మ చేయడం కూడా లేట్ అయిపోయింది ఈరోజు. ఫైనల్గా ఒక 1/2 అవర్ కష్టపడి నేనైతే బతుకమ్మ రెడీ చేశాను అండ్ ఫైనల్ లుక్ ఇలా ఉంది. ఎవ్రీ ఇయర్ ఫస్ట్ 8 days నేను చేయకపోయినా కానీ లాస్ట్ డే మాత్రం నేనే బతుకమ్మ చేస్తాను. బతుకమ్మ రెడీ చేశాక పైన గౌరమ్మని కూడా చేసాం. ప్రతి ఒక్కరి ఇంట్లో నుంచి గౌరమ్మని అండ్ బతుకమ్మని ఇద్దరిని తీసుకొని బయటకు వెళ్తాము. అండ్ వాటికి కావాల్సిన ప్రసాదాలు కూడా మేము ప్రిపేర్ చేసాం. నేను ఆల్రెడీ చెప్పాను కదా సత్తుపిండితో చేస్తామనేసి. ప్రసాదాలన్నీ ప్యాక్ చేసాము, అన్ని కొన్ని ఫ్లవర్స్ కూడా. అండ్ సత్తుపిండి అంటే మొక్కజొన్న పొత్తులు ఉంటాయి కదా, వాటిని సత్తుపిండి అని అంటారు. వాటిని ప్రసాదంగా చేస్తారు. బెల్లం అండ్ మొక్కజొన్న పొత్తులు 2 కలిపి ప్రసాదం చేస్తారు. అంటివి 3 టైప్స్ ఆఫ్ ప్రసాదాలు చేసాము. పూజ అయిపోయిన తర్వాతకి మా మమ్మీ పూజ గదిలో నుంచి ఇంకా బతుకమ్మని తీసుకొని మేమిద్దరం స్టార్ట్ అయ్యాము మా ఇంట్లో నుంచి. ఫస్ట్ ఇంట్లో నుంచి వెళ్ళే ముందు అండ్ అక్కడికి వెళ్ళిన తర్వాతకి మనం ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే కొన్ని ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకోవాలి. లేదు తర్వాత తీసుకుందాం అనుకుంటే ఉన్న మేకప్ మొత్తం పోతుంది. సో ఫస్ట్ వెళ్ళగానే ఆ పని చేయాలి. అండ్ మా బతుకమ్మలు చూసారా ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. ఇన్ని కలర్ఫుల్స్ బతుకమ్మ చుట్టూరా కలర్ఫుల్స్ లేడీస్ ఉన్నారు అండ్ చాలా బాగున్నారు అందరు కూడా. మేము వెళ్ళేసరికి కొంచెం లేట్ అయింది. ఆల్రెడీ బతుకమ్మ ఆడడం స్టార్ట్ కూడా చేసేసారు. ఇంకా మేము వెళ్ళేసి జాయిన్ అయ్యాం అందులో. 9 days బతుకమ్మ చేస్తారని చెప్పాం కదా, ఇక్కడ తులసి కోట కూడా ఉంటుంది. దాని చుట్టూరా బతుకమ్మలు పెట్టి దాని చుట్టూ బతుకమ్మ ఆడతారు. మా మమ్మీ తులసమ్మకి పసుపు కుంకుమ వేస్తున్నారు, అదే ఇక్కడ కనిపిస్తుంది మీకు. మేము వెళ్ళిన తర్వాత కొంతమంది బతుకమ్మలు తీసుకొని వచ్చారు అండ్ వాళ్ళు కూడా పెట్టేశాక అందరం కలిసి ఇంకా బతుకమ్మ ఆడడం స్టార్ట్ చేసాము. ఈ ఇయర్ ఏమైందో తెలియదు కానీ ఫస్ట్ బతుకమ్మ ఆడడానికి వెళ్ళే ముందు ఉన్నంత ఊపు అండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు అసలు ఏమో తెలియదు, వేయాలనిపించలేదు. ఒక 2-3 సాంగ్స్ వరకు వేసానేమో. దాని తర్వాతకి ఇంకా అక్కడే కూర్చుండిపోయి వీడియోస్ తీసుకుంటూ కూర్చున్నా. ఎందుకంటే మనం డాన్స్ వేసేటప్పుడు మన పక్కన ఉండే వాళ్ళు మనకి వైబ్ సెట్ అయ్యేలా ఉండాలి. మన పక్కన ఆంటీస్ ఉన్నారనుకో, వాళ్ళతో కలిసి మనం సరిగ్గా వేయలేము. అంటే వాళ్ళు ఒక స్టెప్ వేస్తారు, మనం ఇంకో స్టెప్ వేస్తాము. సో అలా సెట్ అవ్వలేదు అనుకుంటా నాకు. లాస్ట్ టైం బొడ్రా వేసేటప్పుడు నా కజిన్స్ ఉన్నారు కదా, సో అట్లా వైబ్ ఉన్నట్టయితే చించేసే వాళ్ళము. బట్ నాకు అలా సెట్ అవ్వలేదు. సో నాకు వేయాలి అని కూడా అనిపించలేదు. అండ్ అది కాకుండా ఇయర్ వచ్చేసి 2 days బతుకమ్మ ఆడే ఛాన్స్ వచ్చింది అనేసి అంటున్నారు. కొంతమంది 29th అనేసి, కొంతమంది ఏమో 30 అనేసి. అండ్ యాక్చువల్లీ చెప్పాలంటే 9 daysకి 29 వస్తుంది. సో చాలామంది వరకు 29th చేయాలి అనేసి ఆ రోజే సద్దుల బతుకమ్మ అనేసి అనౌన్స్ చేశారు. బట్ గవర్నమెంట్ వచ్చేసేమో 30కి డిక్లేర్ చేసింది హాలిడే. బట్ మోస్ట్లీ 29కే సెలబ్రేట్ చేసుకున్నారు బతుకమ్మ. అండ్ మేము కూడా 29నే బతుకమ్మ చేసాము. అండ్ మేము ఒక లెవెల్లో వేస్తుంటే ఇక్కడ చిన్న పిల్లలు చూడండి, వీళ్ళ ఎనర్జీ లెవెల్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. ఎంత బాగా వేస్తున్నారంటే డాన్స్. మేము ఆగినా కూడా అందరం రెస్ట్ తీసుకుంటుంటే వీళ్ళు 4 members ఆగకోకుండా కంటిన్యూగా వేస్తూనే ఉన్నారు. ఒక 2-3 steps నేర్చుకున్నారు చూసి, ఇంకా అవే కంటిన్యూగా వేస్తున్నారు. బతుకమ్మ ఆడడం ఇంకా 1 o'clock అయిపోయింది నైట్. ఇంకా ఇప్పుడు ఇక్కడ నుంచి మేము స్టార్ట్ అయ్యి వాటర్లో వదిలేయాలి బతుకమ్మలన్నిటిని. అందరం ఇక్కడ నుంచి బయలుదేరాము. అండ్ రిటర్న్లో వచ్చిన తర్వాతకి మనం చేసిన ప్రసాదాలన్నీ అక్కడికున్న వాళ్ళందరికీ మనం పంచి పెడతాము. అలా ఒకరికొకరు అలా ఇచ్చి పుచ్చుకుంటారు. అండ్ ప్రసాదాలు ఇచ్చే ముందు గౌరమ్మ ఉంది కదా, మనం స్టార్టింగ్లో చూపించాను. ఆ గౌరమ్మని ఆ పసుపుని మంగళసూత్రానికి ఒకరికొకరు అంటే ముత్తైదులు అందరూ ఇలా పెట్టుకుంటారనమాట. అది మీకు చెప్పడం మర్చిపోయాను. సో లాస్ట్కు జరిగిద్ది అదంతా.
వీళ్ళందరూ వచ్చేసి మా కాలనీ ఆంటీస్ అందరూ, అండ్ మన సబ్స్క్రైబర్స్లో కూడా మా ఆంటీస్ ఉన్నారు. సో వాళ్ళందరి కోసం ఈ చిన్న వీడియో. అండ్ చాలామంది అంటున్నారు మేము కూడా నీ సబ్స్క్రైబర్సే, వీడియోస్ చూస్తాము అండ్ మా వీడియోస్ కూడా పెట్టాలి అనేసి అంటున్నారు. సో మచ్ వాళ్ళ లవ్ అండ్ సపోర్ట్ ఎప్పటికీ ఉండాలని కోరుకుంటూ అండ్ ఇంతటితో వీడియోకి బాయ్ బాయ్ చెప్పేస్తున్నాం. అండ్ మీరు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. టైం అరౌండ్ 1:30 అవుతుంది. ఇంకా మనం బతుకమ్మకి బాయ్ బాయ్ చెప్పే టైం వచ్చేసింది. ఇంకా లాస్ట్ డే అయిపోయింది. సో నైట్ అయింది కొంచెం. సో ఎలాగో నైట్ అయింది కదా, ఇంకా పడుకునే టైం అయింది, చాలా లేట్ అయింది. ఓకే బాయ్, గుడ్ నైట్, సీ యూ.